సభాధ్యక్షులు చిరంజీవి పృథ్వీరాజ్ యాదవ్ గారికి, పోరాట యోధుడు, ఒక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి హక్కుల కోసం ఉద్యమించే నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. నేనే ఒక టైటిల్ ఇచ్చినాం, ప్రజాయుద్ధ శతఘ్ని అని. ప్రజాయుద్ధ శతఘ్ని మా ఆడిబిడ్డ, మా సోదరి విమలక్కకు, దాదాపు తెలంగాణ కళ సాకారం కావడానికి తమ సర్వస్వం అర్పించిన అనేక మంది యువకులు ఈ వేదిక మీద ఉండడం, దరుగెల్లన్న కావచ్చు, రవి కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, తమ మాటలతోని పాటలతోని తమ కష్టంతోని ఈ తెలంగాణ కళ సాకారం కావడానికి కృషి చేసిన వీళ్ళందరి మధ్య ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లే మా ప్రియ సోదరులు పాశం యాదగిరి గారికి, మాడబు శ్రీధర్ గారికి, మిగతా అందరికీ, సభను అలంకరించిన ఉద్దండులందరికీ, అతిరథ మహారథులందరికీ, అట్లాగే మీరందరూ మాట్లాడే ప్రజాస్వామిక తెలంగాణ మీ అందరిని చూస్తే సాకారమైంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాలం ఆనాడు మేము ఉద్యమం మొదలుపెట్టినాడు ఎట్లుందో అదే యువరక్తం, అదే యువకులు. ఈ యువతకు మా పృథ్వీకి ఏం అటాచ్మెంటో నాకు తెలియదు, కానీ ఆయన వయసు పెరుగుతుంది, కానీ యువత మాత్రం ఎప్పుడు ఆయన ఎంబడే ఉంటున్నారు. అయితే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక 20 ఏళ్ళు తగ్గినట్టు అనిపిస్తున్నది. ఇంతమంది యువకులు, ఇంత ఉత్తేజం, ఇంత ఉద్వేగం, ఇంత ఉత్సాహం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఒక గొప్ప తండ్రి కోసం, ఒక యోగ్యుడైన తనయుడు ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేను పృథ్వీరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే ఇక్కడున్న అందరికంటే కూడా పృథ్వీకి తెలుసు బహుశా ముచ్చెర్ల సత్యనారాయణ గారితోనే. దానికి ఒక కారణం కూడా ఉన్నది. 2000 సంవత్సరంలో 2000లో ఎట్లయినా దీన్ని తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ పోరాటాన్ని బలంగా మరోసారి తెలవైకి తీసుకురావాలి, ఏదన్నా చేసి తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో మేము అప్పుడు కంకణం కట్టుకున్న ఆ రోజుల్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా తీసుకుపోవాలి ముందటికి, ఒక్కొక్కరు వందల వేల మందిని కలిసిన ఒక్క పేపర్ కోసం 50 కిలోమీటర్లు పోయి ఒక పేపర్ తీసుకొచ్చేది. ఏం చేయాలనే సమయంలో ప్రతి చిన్న విషయాన్ని నేను సంగంరెడ్డి సత్యనారాయణ గారితో డిస్కస్ చేసేది. అనేక రకాలుగా అనేక విషయాల్లో ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోదామన్నా ఆయనకు నన్ను ఒక పెద్దన్నగా భావించేది. ఎందుకంటే మనకు చాలామంది తెలంగాణ సాకారం కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగా పోరాటం చేశారు. మన పాశం యాదగిరి గారు చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందే నాన్ ముల్కీకి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా బలంగా గొంతు విప్పిన అతి కొద్ది మందిలో ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఒకరు. అప్పుడే ఆయన తెలంగాణ సోదర మోసపోకు గోసపడతామని రాయడం జరిగింది. అప్పుడే హెచ్చరించిండు, అప్పుడే అలర్ట్ చేసిండు. వైతాళిక అనే పదానికి ఇప్పుడే మన వారు డీటెయిల్గా వివరణ డీటెయిల్గా చెప్పిండ్రు పాశం యాదగిరి గారు. అప్పుడే మనందరిని హెచ్చరించిండ్రు, అయినా మనం వినలే. అది జరిగిపోయింది, అనేక కుట్రలు కుతంత్రాల మూలంగా జరిగిపోయింది. తరువాత స్టూడెంట్స్, విద్యార్థులు మొదలుపెట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడు అనేక మంది యోధాలు
జై తెలంగాణ అంటూ నేల కొరిగినప్పుడు అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా తెలంగాణ తల్లి కోసం అర్పించే దానికి సిద్ధమైనప్పుడు వారు ఇంకొక పిలిపించిండ్రు, రాబోయి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి వెర్రి చెన్నారెడ్డి, ఇంతమంది కుప్పగూలిపోతున్నారు, ఈయన రావయా వచ్చి ఉద్యమానికి లీడ్ చేయమని చెప్పి పిలిచిండ్రు. అప్పుడు కూడా ఒక రకంగా హెచ్చరించినారు. దాని తర్వాత ఆ ఉద్యమం మంచికో చెడుకో కొంత దూరం జరిగి ఉవ్వెత్తున ఎగిసిపడి అది బలహీనపడ్డప్పుడు, అది అనుకోని పరిణామాలు సంభవించినప్పుడు ఆయన బలంగా విమర్శ చేశారు ఆ ఉద్యమాన్ని నీళ్లు గార్చిన వాళ్ళకు, ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళను, ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళను అత్యంత తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన తెలంగాణ కోసం ఆ కాలంలో అసలు పత్రిక నడపడం అనేది సామాన్య విషయం కాదు. అది కూడా ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ పేరు మీద జై తెలంగాణ అని, జై తెలంగాణ కోసం పోరాటం చేయడానికి ఒక పత్రిక నడపడం అనేది చిన్న విషయం కాదు. ఆ కాలంలో జై తెలంగాణ అనే ఒక పేపర్ నడిపిండ్రు ఆయన. ఆ పేపర్ నడపడానికి ఒక సైకిల్ మీదనో లేకపోతే ఇంకో దాని మీదనో ఆ పేపర్లు తీసుకుపోయి పేపర్లు ప్రజలకు అందేటట్టు చేసి, ఉద్యమకారులకు అందేలాగా, తెలంగాణీలకు అందేలాగా ఆయన కృషి చేసిండ్రు. ఆ కాలంలో తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నినాదం బలంగా సజీవంగా ఉండడాని కోసం ఆయన చేసిన పని అంతా ఇంత కాదు, అదొక గొప్ప విషయం. అసలు సంగంరెడ్డి నేను ఎక్కువ కొంచెం టైం తీసుకుంటున్నా, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పిన కదా ఆయనతో ఎక్కువ కాలం గడిపింది నేనే అని. మరి బాగా అనుభవాలు ఉన్నాయి, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఒకటండి చెప్తా. అయితే ఆయన ఒక స్వచ్ఛమైన నికార్సైన, అన్నిటికంటే ముందు ఒక తెలంగాణీయుడు. ఆయన తెలంగాణ మాండలికము, ఆయన తెలంగాణ వస్త్రధారణ, ఆయన తెలంగాణ భాష, ఆయన తెలంగాణ యాస, ఆయన కూర్చుంటే ఆయన చుట్టూ తెలంగాణ అనే ఒకటి ఆవరణ ఉండేది, ఒక ఆవహించి ఉండేది. ఆయనకు తెలంగాణ అనేది ఒకటి ఆవహించేది ఉండేది. ఒక తెలంగాణ పరిమళము, సౌరభము ఆయన కూర్చుంటే కనబడేది మనకు. అక్కడ ఏది మాట్లాడినా కానీ అక్కడ మనకు తెలంగాణ కనబడేది. అది అట్లా ఆయన వ్యక్తిత్వం అట్లుంటే, ఆయన ఎన్నుకున్నది తెలంగాణ సాధన కోసం ఆయుధాలుగా ఎన్నుకున్న తన పాట, మాట, తన రచన, తన కవిత్వం చాలా గొప్పవి. శ్రీశ్రీ అన్నట్టు కుక్క పిల్ల, సబ్బు బిల్ల, అగ్గుపిల్ల ఏది కవిత కనర్హం కాదన్నాడు ఆయన. అట్లాగే వీరు కూడా జాజిరి జాజిరి అనే ఒక పాట, కపతల్లి కపతల్లి అనే ఒక పాట, ఈ రకంగా ఏది దొరుకుతుంది జనజీవన వ్యవస్థలో, ఏ అంశం తెలంగాణ ఉద్యమానికి దోహదం చేస్తుందో, ఏ అంశం ఉద్యమానికి అందుబాటులోకి వచ్చి పనికొస్తుందో ప్రతిదాన్ని ఎన్నుకొని దాన్ని ఒక గేయంగా, ఒక పాటగా మార్చి తనే పాడి ఒక భావజాల వ్యాప్తికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి ఆ మహానుభావుడు. ఇప్పుడే కొంతమంది అన్నారు, సంజీవరెడ్డి మామ పాడింగే తుమ్మ పైజామా అని. ఇంతకుముందే ఒక ఆడియో వీడియోలు చూసినాను, గద్దర్ చెప్తున్నాడు. ఆ కాలంలో సంజీవరెడ్డి అటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఎదురుడ్డి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. సంజీవరెడ్డి అంటే గజగజ వణికే జనం. సంజీవరెడ్డి చాలామంది చెప్పడం మర్చిపోయాను, నేను పాశం యాదగిరి గారు చెప్తారనుకున్నాను, ఆయన కూడా మర్చిపోయాడు. సంజీవరెడ్డి ఒకసారి ఎయిర్పోర్టుకు పోతున్నాడు. ఎయిర్పోర్టుకు పోతే ఎయిర్పోర్టుకు అందరూ మంత్రులు పోయి నమస్తే పెట్టి నిలబడ్డారు. ఇటో 10 మంది, అటో 10 మంది. అందులో సంజీవరెడ్డి వచ్చాడు. ఒక మంత్రిది గోసి ఊసిపోయింది. ఆ నమస్తే పెట్టి నిలబడ్డాడు, ఒక గోసి ఊసిపోయింది. ఆ గోసి ఊసిపోయిన మంత్రి సంజీవరెడ్డి ముందట గోసి పెట్టుకుంటేందుకు కూడా భయపడ్డాడు, అట్టే ఇడిచిపెట్టాడు. అటువంటి సంజీవరెడ్డిని పాడింగే తుమారే పైజామా అంటే ఎంత గొప్ప విషయం ఆ కాలంలో. ఒక మంత్రి సంజీవరెడ్డి ముందట గోసి పెట్టుకుంటేందుకు భయపడే కాలంలో సంజీవరెడ్డిని బిడ్డ నీ పైజామా చింపి పారేస్తాం బిడ్డ, పాడింగే తుమా పైజామా అంటే ఎంత గొప్ప ధైర్యం కావాలి, ఎంత కావాలి. ఇక మేము ఈ ఉద్యమం అనేది ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చింది. ఈ తెలంగాణ ఉద్యమం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని అడిగినప్పుడు ఇక దాన్ని మేము ఎక్కడ మొదలు పెట్టినామో ఎక్కడ ఎండ్ చేసినామో చెప్పలేం, కానీ కనీసం 5,000 గంటలు డిస్కస్ చేసిన ఆయనతో. నేను ఒక మహానాయకుని దగ్గరికి పోయి ముందు మనం తెలంగాణ ఉద్యమం మొదలు పెడదామా సారు అన్నప్పుడు, ఇప్పుడు గొప్ప నాయకుడు ఆయన,
దేశకి నాత అయ్యే కార్యక్రమం కూడా ఆయనకు. ఆయన నాతో అన్నది ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు, చాలామంది ఇట్లా మాట్లాడుతూ అంటారు, కానీ మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా, మీరు ఇంత చూసిండ్రు. తెలంగాణ అనే అంశము అది ఒక డెడ్ హార్స్, అది చచ్చిపోయిన గుర్రం. దానికి సంజీవిని తీసుకొచ్చి పెట్టినా బతకది, అమృతం దాగిచ్చినా ఉరుకది. దాని గురించి మీరు మర్చిపోలేను అన్నాడు. అంటే ఒక 10 రోజుల తర్వాత నేను సంగంరెడ్డి సత్యనారాయణ గారిని కలిసిన. ఏమన్నా ఇట్లా అంటున్నారు, మరి ఏం సంగతి, ఏం లెక్క, మీరేమో ₹1 లేకుండా మంత్రి అయినరు. మీ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా మీరు ప్రజలను నమ్ముకున్నారు, మీరు నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు, నిబద్ధతతో ముందుకు సాగినరు. మీరు కొన్ని ప్రజల కోసం పనిచేసిండ్రు, ప్రజల కోసం మీరు కొన్ని పదవులు తీసుకున్నారు. మరి ఇట్లా తెలంగాణ వస్తుందో రాదో అనేది ఉన్నది, ఇట్లా అంటున్నారు. ఇట్లా ఒక మనిషి మీద ఆశ పెట్టుకుంటే ఇట్లా అంటారు అని. అవును, ఆయన అన్న దాంట్లో తప్పేమున్నది, మరి ఎట్లా వస్తుంది అనుకుంటాను మీరు అన్నాను. అరే మిమ్మల్ని అడుగుతాను అన్న, మీరు చెప్పమని. మీరు ఇంత అనుభవం ఉన్నది, మీరు ఇంత చెప్పినారు నాకు తెలంగాణ గురించి, తెలంగాణ అవసరం, తెలంగాణ ఒకటే పరిష్కార మార్గం అన్నాడు. అంటే నేను ఆ పెద్ద నాయకుని కూడా చెప్పలేదు, వీరికే చెప్పిన. ఇంతమంది మీ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నాము. తెలంగాణ అనేది 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ ఉద్యమం అనేది చచ్చిపోలేదు, అట్లే ఉన్నది. అది క్రమక్రమంగా వీల్ చైర్లకు వచ్చింది, వీల్ చైర్ నుంచి మంచం మీదకి వచ్చింది, తర్వాత ఐసీసీయూలకు పోయింది. ఆ ఐసీసీయూ దగ్గర ఇంతమంది రఘువీర్రావు లాంటి వాళ్ళు, ప్రతాప్ కిషోర్ లాంటి వాళ్ళు, కేశవరావు జాదవ్ లాంటి వారు, పాశం యాదగిరి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూర్చొనే జావకుండా కాపాడిరు మీరు. లేకపోతే ఆందోళన ఎప్పుడు సంపెత్తారు, ఆయనతో పైపు కూడా వీకి పారేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఏం చేసుడు, మరి దీన్ని ఎట్లా చేసుడు, ఏం చేసుడు, ఏదన్నా చేసి చేయాలి కదా మనం. నేను ఒకటే చెప్తున్నా, ఇంతమంది పోరాట యోధులం, ఇంతమంది ఉద్యమకారులం, అజ్ఞాతంగా ఉన్నోళ్ళమో లేకపోతే బయట ఎక్స్పోజర్ ఉన్నోళ్ళమో ఇంతమంది ఉన్నాం. మనందరి ఆలోచనలు మన అరచేతులు ఆనవాళ్ళుగా, మన తలపోతలు బండరాళ్ళుగా, అంటే మన ఆలోచనలు బండరాళ్ళుగా పరిణమించి పరాక్రమిస్తే, మన కోసం భుజం కలిపి, మన కోసం నడుం కట్టి, మన కోసం కదం తొక్కి, ధ్వజస్తంభాలను చీల్చుక వచ్చి గజ కుంభాలను పగిలించే తెలంగాణ యువకులున్నారు ఇక్కడ అని చెప్పడం జరిగింది. నేను మీరేమంటారో అని చూస్తున్నాను, ఇది కరెక్టే భాయ్ సాబ్, నేను అన్నది మీరేమంటారో అని చూస్తాను, మిమ్మల్ని పరీక్షిస్తున్నా, మీకు ఆ ఉత్తేజం ఉన్నదా లేకపోతే మీకు ఆవేశం ఉన్నదా లేదని నేను పరీక్ష చేస్తున్నా అన్నారు వారప్పుడు. దాని తర్వాత అనేక రోజులు అనేక గంటలు అవన్నీ చెప్పి మిమ్మల్ని విశ్వించదలుచుకోలేదు. నేను చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ మిలిటెంట్ మూమెంటా లేకపోతే కన్స్ట్రక్టివ్ మిలిటెన్సియా అనే దాని మీదనే దాదాపు ఒక 5 రోజులు చర్చ చేసినాం మేము తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో. ఆఖరుకు లోహియా ఫిలాసఫీ నుంచి బారో చేసుకొని ఏ కంబైన్డ్ అప్రోచ్, స్పేడ్, జైల్, ఓట్, ఈ 3 పార్టిసిపేషన్ ఇన్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్, పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్స్, పార్టిసిపేషన్ ఇన్ మూవ్మెంట్, ఈ కంబైన్డ్ అప్రోచ్తో పోతే ఎట్లా బాగుంటుంది బాయిసాబ్ అంటే బాగుంటుంది, మంచిగానే ఉంటుంది బాయిసాబ్, ఇది బాగానే ఉంటుంది. కానీ మరి తెలంగాణలో చాలామంది అంటున్నారు, ఈ బక్కగొడ్డను పట్టుకొని, ఈ గొంగడి గోచిగాలను పట్టుకొని తెలంగాణ సాధిస్తామని అంటారు. మరి ఏమంటారు మీరు బాయిసాబ్ అని అనేది నాతో, నన్ను పరీక్షించడానికి. మీకు తెలియదు బాయిసాబ్, కావాల్సిన వాళ్ళు మాత్రమే తీసుకురాగలుగుతారు తెలంగాణ యువతలో, తెలంగాణ విద్యార్థులు, ఈ గొంగడిగాళ్ళు, గేసిగాళ్ళు, వీళ్ళు మనతో ఉన్నంతసేపు మనకు తెలంగాణ కళ సాకారం అవుతుందనే ఒక ఆత్మవిశ్వాసంతో ముందడిపోతాం. ఈ సెంటు కొట్టుకున్న వాళ్ళు, పట్టుదోతులు కట్టుకున్న వాళ్ళతో తెలంగాణ రాదు, వాళ్ళతోనే తెలంగాణ వస్తుందని చెప్పి నేను. ఆ రకంగా అనేక సందర్భాల్లో ఈ ముచ్చెర్ల మధ్యలో పుట్టిన, 3 చెర్ల మధ్యలో పుట్టిన, 3 చెర్ల మధ్యలో 30 గుంటల మధ్యన 300 మూటబావిల మధ్యలో పుట్టిన ఈ ముచ్చెర్ల సత్యనారాయణ గారు అనేక సార్లు రాజ్యానికి, అధికారానికి తన మాట ద్వారా, పాట ద్వారా, తన విమర్శల ద్వారా ముచ్చెమటలు పుట్టించాడు.
ఇప్పుడు వైతాళికులు అని చెప్పిండ్రు మన పాశం యాదగిరి గారు. మొన్న ప్రపంచ తెలుగు మహాసభలు అయినప్పుడు పాశం యాదగిరి గారు తెలంగాణ వైతాళికులు అనే ఒక పుస్తకం వచ్చింది. అందులో వైతాళికులు ఎవరు, నేను ఇప్పుడు ఇంత ఉద్యమంలో మేము ఇంత చూసినాం. తెలంగాణ ఉద్యమానికి ఒక యాంప్లిఫికేషన్ మ్యాగ్నిఫికేషన్ ఎట్లా క్రియేట్ చేయడానికి ఒక మీడియా ఛార్జ్ తీసుకొని అనేక రకాలుగా కృషి చేసిన నాకు అందులో ఉన్న సగం మంది తెలియదు. వాళ్ళు తెలంగాణ వైతాళికులు. అందులో ముచ్చెర్ల సత్యనారాయణ గారు కనబడరు నరా. కనుక వైతాళికులు ప్రభుత్వం రాయించే కిరాయి రచయితలతో పుస్తకాలలో రాయించే పేర్లు ఉన్నంత మాత్రాన వైతాళికులు కాదు. ఈ గొంగడిగాళ్ళు, గోచిగాళ్ళు, విద్యార్థులు, యువత, మాలాంటి ఉద్యమకారులు, మనందరి ఉద్యమకారుల గుండెల్లో నిలిచిపోయే ఇలాంటి వైతాళికులను మన స్మృతి పథం నుంచి చెరిపేసే శక్తి, హక్కు ఎవరికున్నది? ఎవరికి లేదు. వాళ్ళు ఉన్నంతసేపు ఉంటాం. ఓకే, పుస్తకాలలో కూడా మనం రాయిస్తాం. వాళ్ళ చరిత్ర ఏదైతుందో సగౌరవంగా లిఖితపూర్వకంగా ఉండేలాగా చూస్తాం. అది కూడా ఎక్కువ రోజులు లేదు. మళ్ళొక ఉద్యమానికి కూడా బరాబరి పోరాటం చేస్తాం. ఇంత పెద్ద చంద్రబాబుతో కొట్లాడినట్టు వాంతో కొట్లాడినతో మాకు ఇది పెద్ద విషయం కాదు. తప్పకుండా జరుగుతుంది. అయితే పాశం యాదగిరి గారు ఆంధ్ర పాలకులు వాళ్ళ వివక్ష మూలంగా, వాళ్ళ దోపిడీ, వాళ్ళ అనేక రకాల దౌర్జన్యం మూలంగా తెలంగాణ తల్లి ఎంతో దోపిడీకి గురి అయింది. వాళ్ళు చేసిన దోపిడీ వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొక రకమైన దోపిడీ జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా పనిచేసినరో, అనేక త్యాగాలు చేసినరో, వాళ్లకు వచ్చే క్రెడిట్ను కొట్టేసి వాళ్ళ క్రెడిట్లో వేసుకుంటున్నారు. ఇదొక రకమైన కొల్లగొట్టుడు. ఆ కొల్లగొట్టుడు అనేది జరుగుతుంది. ఆ కొల్లగొట్టుడుకు వ్యతిరేకంగా మీలాంటి సీనియర్ పాత్రికేయులు, సామాజిక స్పృహ ఉన్న ఒక గొప్ప మనుషులు మీరు, మీలాంటి వాళ్ళు కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఎవరికి దక్కవలసిన కీర్తి వాళ్ళకు దక్కాలి, ఎవరికి దక్కవలసిన ఖ్యాతి వాళ్ళకు దక్కాలి. ఈ రకంగా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఎక్కువ టైం అయింది. మళ్ళీ ఒకసారి ఆ నిగర్వికి, ఆ నిరాడంబరునికి, ఆ నిబద్ధత కలిగిన తెలంగాణవాదికి, నిరంతరం నిలువెల్ల గాయాలతో దగాపడ్డ తెలంగాణ కోసం నిరంతరం శ్రమించిన ఆ మహానుభావునికి మరొకసారి నివాళులర్పిస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఇంకా అసలు చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది. కాకపోతే సమయం సరే పాట అంటే మాట్లాడుకుంటూ చెన్నారెడ్డి లాంటి వాళ్ళంటే ఫైరింగ్స్ జరుగుకుంటూ 69 ఉద్యమంలో అంటే అన్న మదకృష్ణ పక్కకెళ్ళి అడుగుతుండే ముంచిపోయింది కదా చెన్నారెడ్డి అని చెప్పని. అంటే కరెక్టే. అప్పుడు సమస్యల గురించి వీళ్ళ నాయకత్వం సరిపోతలేదు. అందరినీ కలుపుకొని 50 మంది తెలంగాణ వాళ్ళందరితోటి, తెలంగాణలో అందరూ రాజకీయ నాయకులు కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలుపుకొని తెలంగాణ సపరేట్ రాష్ట్రం తీసుకురావాలన్న ఆశతోటి అప్పుడు రాసిండు. రాబోయి రాబోయి మర్రి చెన్నారెడ్డి, రాబోయి రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి, రాబోయి రాబోయి రామచంద్రారెడ్డి, ఇకనైనా రావేమి మూగ చంద్రారెడ్డి. ఈయన మాట్లాడకపోయేదట, రామచంద్రారెడ్డి ఆయన మాట్లాడకపోయేదట. గోదావరి ప్రాజెక్టు గోవిందగొట్టింది, గోదావరి ప్రాజెక్టు గోవిందగొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది, ఏమేమో అన్నారు ఏమేమో చేసిండ్రు, ఏమేమో అన్నారు ఏమేమో చేసిండ్రు, అన్నలొచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు, రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి. చాలా పెద్దగా ఉంటుంది. ఇట్లా రాసి నేను ఉద్యమానికి ఇన్వైట్ చేసిండు. ఇంటికాడిపోయి ధర్నాలు చేసే వస్తున్న పావే సత్యనారాయణ వచ్చిండు. కానీ ముంచిపోయిన తర్వాత మళ్ళాగే పోవోయి తెలంగాణ వదిలిపోవోయి లుచ్చ చెన్నారెడ్డిని కూడా అన్నాడు. ఆ తిరుగుబాటు అనేది తన సాహిత్యంలో ఎక్కడ అన్కాంప్రమైజింగ్ ఫైట్ ఉండే. అదే నిజంగా కూడా వాస్తవం కూడా ఇప్పుడు ఎల్లన్ కానీ, అంజనన్ కానీ, మా రవిని వీళ్ళందరూ తనతోని, ఈవెన్ రంజిత్ కావచ్చు, వీళ్ళందరికంటే ఇప్పుడు వాళ్ళతో కూర్చున్నప్పుడు యువత కలుసుకుంటే ఏదైనా ఒక మార్పు జరుగుతుంది అనేది ఎప్పటి నుంచో తనకు ఉండే. ఇప్పుడు కూడా అదే ఆశ ఉన్నది. ఇప్పుడు నేను అన్న
గద్దరన్న కుమారుడు సోదరుడు మా సూర్యం కూడా వచ్చిండు వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. తన కూడా మాట్లాడేది ఉన్నది వేదిక మీద. ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ సూర్యం దా. హలో, ఇంతకుముందే వాళ్ళకు దక్కవలసిన కీర్తి దక్కకుండా, వాళ్ళకు రావాల్సిన ఖ్యాతి రాకుండా ప్రస్తుతం కొందరు కొల్లగొట్టడం జరుగుతుందని చెప్పాను నేను. ఈ సమావేశ సమక్షంలో, ఇందరి సమక్షంలో నేను ఒక డిమాండ్ చేయబోతున్నాను. ఓకే, వరంగల్ జిల్లాలో పుట్టిన కొంతమంది స్మారకం కోసం ఒక జిల్లాకు పేరు పెడితే మేము కాదనడం లేదు, సంతోషిస్తున్నాం. ఒక కళాక్షేత్రం ఇంకొకరికి కట్టితే కాదనడం లేదు, మేము దాన్ని కూడా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ తమ జీవిత కాలమంతా తెలంగాణ కోసం పరితపించిన ఈ మహానాయకునికి, ఈ ముచ్చర్ల సత్యనారాయణ గారికి కూడా మనం ఒక స్మారకం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ప్రభుత్వాన్ని కూడా మనం కోరవలసిన అవసరం ఉన్నది. నేను మీ అందరి సమక్షంలో, మీ అందరి పర్మిషన్తో ఆ హసనపర్తి మండలికి ఏదైతుందో సంగంరెడ్డి సత్యనారాయణ గారి పేరు పెట్టానని కోరుతున్నాను. అట్లాగే ఒక సముచిత స్థలంలో వారికి సముచితంగా ఒక మంచి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అయితే ఇవి సమంజసమైన కోరికలు. ఒకవేళ ఈ కోరికలు కూడా సఫలం కాకపోతే దానికి మేమేం చేయాలన్నది కూడా మాకు బాగా తెలుసు. ఎందుకంటే మాకు పోరాటం ఎట్లా చేయాలో బాగా తెలుసు. మాది ఆరాటం కాదు, మాది పోరాటం. కనుక ఈ డిమాండ్ను మీ అందరి సమక్షంలో నేను ఈ డిమాండ్ చేస్తున్నాను. పెద్దలందరూ కూడా, పాశం యాదగిరి గారు, మాడపు శ్రీధర్ గారు, వీళ్ళంతా కూడా ఈ మార్గంలో కృషి చేయాలని, దీనికోసం కృషి చేసి మీకున్న మీ గుడ్ ఆఫీసెస్ యూజ్ చేయాలని కోరుతున్నాను. సారీ, థ్యాంక్ యూ. మిలిటెన్సీ, ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలని, అంటే